వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఘనంగా ఎడ్ల ప్రదర్శన పోటీలో ఆరుపళ్ల విభాగంలో విజేతలకు బహుమతులు ప్రదానం. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్రబాబు నిర్వహిస్తున్న పోటీలకు పల్నాడు జిల్లా అధ్యక్షులు జానీ సైదా గెలుపొందిన రైతులకు బహుమతులు అందజేయడం జరిగింది. మొదటి బహుమతి ఆనంద సాయి కావ్య శ్రీమధు యలమకుదురు పెనమలూరు పాయింట్లు 3767. రెండవ బహుమతి నెల్లూరు రామకోటయ్య కాశంపల్లి దాచేపల్లి పల్నాడు పాయింట్లు 3600. మూడవ బహుమతి మేశ్రీ ఖాదర్ మస్తాన్ ఎడ్లపూడి ప్రకాశం గండే ఇషాక్ సమయారెడ్డి మండపల్లి టీఎస్ పాయింట్లు 3280. నాలుగవ బహుమతి బుర్రముక్కు సాంబిరెడ్డి తాడిపత్రి పాయింట్లు 3059. ఐదవ బహుమతి దురిసి సాత్విక్ జయంత్ సింహ ఉయ్యూరు చంద్రవాడ పాయింట్లు 3039. ఆరవ బహుమతి మనోజ్ చౌదరి రాయపాడు నర్సరావుపేట పాయింట్లు 2935. ఏడవ బహుమతి పమిడి అంజయ్య చౌదరి ప్రత్తిపాడు 2917. ఎనిమిదవ బహుమతి బత్తుల శ్రీనివాసరావు నవలూరు మంగళిరి 2712. తొమ్మిదవ బహుమతి వజ్రాల తేజశ్రీ సంతమాగులూరు బాపట్ల 2700. రైతు సోదరులందరికీ హృదయపూర్వక అభినందనలు అని తెలియజేశారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఆశీనులైన వీసీ జనార్దన్ రెడ్డి గారికి, మంత్రివర్యులు, అట్లానే నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారికి, ఇతర మిత్రులకు, పార్టీ పెద్దలకు, అట్లానే ఈ కార్యక్రమానికి చేసిన రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఎంతో ఉత్సాహవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఎడ్ల పందాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు మన రైతుల యొక్క సంస్కృతి, పండుగ వస్తే, సంక్రాంతి పండుగ వస్తే ఎడ్ల పందాలు, కోడి పందాలు వేసుకోవడం మన సంస్కృతి, రైతుల సంస్కృతి. ఆ సంస్కృతిలో భాగంగా సంక్రాంతి 10 రోజుల ముందే వచ్చిందన్నట్టుగా ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహించడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. మంచి వాతావరణంలో ఇక్కడ సినిమా సెట్టింగ్ కనిపించే విధంగా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. నేను ఇంతకుముందు ఎన్నో ఎడ్ల పందాలు చూశాను, కానీ ఇంత పకడ్బందీగా, ఇంత సిస్టమేటిక్ గా ఏర్పాట్లు జరిగిన సందర్భాలు నేను ఎక్కడ చూడలేదు. ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అరవింద్ బాబు గారి టీం అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. లేకపోతే దాదాపు వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 200 జతలు ఎడ్లు పాల్గొనడం. ఈ రోజు వరకు ఇప్పటికి దాదాపు 4వ రోజు, 3వ రోజు అండి. ఇప్పటి వరకు 100 ఎడ్లు పాల్గొనడం జరిగింది. ఎడ్లకు సంబంధించిన యజమానులందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరు గెలిచిన ఓడిన వాటిని స్పోర్టివ్గా తీసుకొని దయచేసి మోగజే వాళ్ళు వాటిని కొట్టద్దు. దయచేసి కొట్టకుండా వాటిని ప్రశాంతంగా మీ గ్రామాలకు తీసుకెళ్ళండి. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, మన ఒంగోలు జాతి ఎడ్లు పెంచాలి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో కనీసం 2 ఆవులు పెంచండి, ఆటోమేటిక్ గా ఎడ్లతో పెరుగుతాయి అని చెప్పడం జరిగింది. మన ఒంగోలు జాతి ఎడ్లు సంతతి బాగా పెరిగినాక అందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. మరోసారి ఇక్కడికి వచ్చిన ఎడ్ల సంబంధించిన రైతులందరికీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన టీం అరవింద్ గారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ తెలియజేస్తూ వాళ్ళ ఈ కార్యక్రమానికి ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన 4వ రోజు కొన్ని వేల మంది రైతులను రావడం, కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ నేత, ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు, మాన్యశ్రీ అచ్చెన్నాయుడు గారు ఏదైతే ఆదేశించారో ఇటువంటి పశు ప్రదర్శన ఏర్పాటు చేయడం వల్ల రైతుల్లో ఒక రకమైన ఉత్తేజాన్ని కలగజేయడానికి, పాడి పంటలను కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ మన ముఖ్య అతిథిగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు, అదేవిధంగా కన్నాల లక్ష్మణ్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా మన మాన్యశ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆరోగ్య మినిస్టర్ గారు, మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, బాధ్య ప్రవీణ్ గారు, అదేవిధంగా మరి టీవీ ఆంజనేయులు కూడా మన చీఫ్ ఇప్పుడు రాబోతున్నారు. అంటే ఈ కార్యక్రమం ఎంత ఘనంగా చేశారంటే మన నర్సరావుపేట ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు,
ముఖ్యంగా మా కొన్ని బ్రహ్మయ్య గారు కానీ, బండాపల్లి విశ్వేశ్వరరావు గారు, వెంకట్రావు గారు, మా తాళరావు గారు కానీ, వీళ్ళందరూ కూడా, సురేష్ గారు కానీ, అసలు వారం లేదు వీళ్ళ పేరున నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎలక్షన్ ఏ విధంగా చేశారో 2024 అదే విధంగా మళ్ళీ 2029 ఎలక్షన్ చేస్తున్నట్టుగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఎదురు పథకం నిజంగా చేస్తే మనం ఎలక్షన్ చేయడం కూడా చాలా తేలిగ్గా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ కష్టం దీంట్లో ఉంది, అంతకంటే ఎక్కువ కష్టం కనబడుతుంది. ప్రతి గ్రామం నుంచి, ప్రతి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎన్నో మరి ఎద్దుల జతలు రావడం, ఇప్పుడే దాదాపు 100 జతలు ఎద్దులు రావడం జరిగింది 4 రోజులు. ఇంకా 100 జతలు ఎద్దులు అంటే ఇంకా 31వ తారీఖు దాకా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. నిజంగా పిలవగానే మరి అందరూ కూడా ఎంతో ప్రేమగా రావడం చాలా సంతోషకరం. మరి మా మాజీ బీసీ జనార్దన్ రెడ్డి గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా విజయానికి ముఖ్యమైన కారణమైన మన మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పిలవగానే ప్రతి కార్యక్రమానికి రావటం, మళ్ళా ఒకరిగా ఇప్పుడు కూడా మళ్ళా మమ్మాయికి ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా తమ్ముడు బాధ్యత ప్రవీణ్ గారు ఎప్పుడు చూసినా యాక్టివ్ ఉంటారు. రాబోయే కాలంలో ఆయన ఇట్లాంటి పద్యాలు రెడీ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎప్పుడు యాక్టివ్. అదే మా బాజీ వారు ఉన్నాడు కదా, బాజీ చౌదరి గారు ఈ కార్యక్రమానికి వందదించిన ఘనత ఆయన తీసుకోవడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాజీ చౌదరి గారికి, మా కడియాల రమేష్ గారి, రావు గారికి, ముఖ్యంగా మా ప్రియ మిత్రులు వరదయ్య గారు, వార్చన్ నరసయ్య గారు అందరూ కూడా, బాల్య మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఎక్కడ ఎదురు పదాలు జరుగుతున్నాయి వీళ్ళందరూ కూడా పరిగెట్టుకుని వెళ్తా ఉంటారు. మరి అటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా విజయవంతం చేసిన మరి దయాస్పద పెద్దలందరికీ, రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులు, మండల నాయకులకి, ముఖ్యంగా మా రైతు సోదరులందరూ కూడా ఎంతో కష్టపడి ఒక ఉమ్మడి కూడా గెలిపించి వాళ్ళు మనం సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చూసుకుంటున్నామంటే ఆ దుర్మార్గ ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అవునా కాదు? అందుకనే ఒంగోలు జాతి గిత్తలు పెంచాలి. మనం ఒంగోలు జాతి గిత్తలాగా మనం కూడా పౌరుషంగా ఉండాలి. ఇటువంటి దుర్మార్గాలు తరివేశాం, ఎప్పుడు కూడా రాకుండా కూడా ఎప్పుడు తరిగి కొట్టాలి, పొలిగారు దాటి తరిగి కొట్టాలని చెప్పి మా రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తూ, మా రైతు సోదరులు అంటేనే కష్టం, కల్లా కష్టం తెలియని వాడు మా రైతు సోదరులు. అటువంటి రైతు సోదరులందరూ కూడా మన ఒంగోలు జాతి గిత్తలు కూడా పెంచి ఆ గిత్తల యొక్క పౌరుషాన్ని మనం కూడా అదే విధంగా మనం పాటించాలని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విశేషం. మా నర్సరావుపేట ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు చెమటోడ్చి కష్టం నష్టాలు పోయి ఎన్ని విధాలుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారంటే ఒక బాహుబలి సినిమా సెట్టింగ్ లాగా దీన్ని ఏర్పాటు చేశారు. నిజంగా నేను కూడా చాలా మధ్యాలు చూశాను, అందులో అరేంజ్మెంట్ చూశాను, కానీ ఇటువంటి అరేంజ్మెంట్ ఎప్పుడు కూడా చేయలేదు. మా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు చక్కగా రాత్రి పనులు పనిచేసి ఎంత చక్కగా చేశారంటే ఈ నర్సరావుపేట కోడలి స్టేడియం దాదాపు 26 ఎకరాల స్టేడియం ఎక్కడ కూడా రాయి రప్ప పువ్వు లేకుండా, చిన్న కాగితం కూడా లేకుండా కూడా, జాకెట్ తీరే చిన్న కాగితాలు కూడా లేకుండా కూడా పిల్లలు శుభ్రం చేయడం జరిగింది. ఆ విధంగా ఈ మైదానం మొత్తాన్ని కూడా తీర్చిదిద్దిన ఘనత కూడా మా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 20 రోజులు రోజుకు 100 మంది ఈ మైదానాన్ని మొత్తాన్ని కూడా శుభ్రం చేశారు. ఎక్కడ కూడా ప్రభుత్వం మీద ఆధారపడలేదు, మరి అధికారుల మీద ఆధారపడలేదు. రైతులందరూ కూడా కూర్చొని ఈ పని చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మా రైతు సోదరులందరూ కూడా శిరస్సు వచ్చి పాదావందనం చేస్తున్నారు. గౌరవనీయులు డాక్టర్ అరవిందరావు గారు, అదేవిధంగా మిత్రుడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు, ఈ రోజు ఒంగోలు జాతికి సంబంధించినటువంటి నర్సరావుపేటలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి రావడము, ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎంతో మంది ఎద్దుల పోటీలు చూశాను. అటువంటిది ఒక సినిమా సెట్టింగ్ను తరిపించే విధంగా, ఎక్కడా లేని విధంగా ఒక పద్ధతి ప్రకారము క్రమశిక్షణతో ఎంతో బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా రైతు సోదరులను కానీ, ఇక్కడికి వచ్చిన వారిని కానీ, ఈ యొక్క ఎద్దుల పోటీలో పాల్గొనే రైతులందరికీ ఒకటే వినతి: గెలుపు ఓటములు సర్వసాధారణం. ఏదైనా గెలిచినా ఓటైనా కానీ కూడా వారిని మనమే గెలిచామనే విధంగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి ఈ ఎద్దుల పంద్యాలను ఇప్పటికైనా ఈ ఇంత పెద్ద మహాపట్టణంలో ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తే ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఇప్పటికే వేలాది మంది రాత్రి అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క ఎద్దుల జాతి పోటీలను మళ్ళీ ఇక్కడ ప్రజలలో
ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ లో కానీ జనానికి కూడా దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తా ఉన్నారు. చేస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవనీయులు మిత్రుడు డాక్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. నన్ను ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమానికి పిలిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మా.